సార్ ఈరోజు ఏం చెప్తున్నారు? ఈరోజు ఒక పీనాశవాడిని గురించి చెప్తామయ్యా. పిసనారి లోబికి 2 విధాల నష్టం అని అంటుంటారు సామెత. పిసినివాని ఇంట పీనుగు వెడలిన కట్టెకోలకును కాసులిచ్చి వెచ్చమాయనంచు వెక్కి వెక్కేడ్చురా విశ్వదాభిరామ వినురవేమ. పిసనారి వాడి ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా సరే వాడు అయ్యో మనిషి బాయనని బాధపడ్డాడట. ఆ దహన సంస్కారాలకు వీటికన్నిటికీ కట్టెలకు ఇలాంటి కార్యక్రమాలకన్నిటికీ డబ్బులు ఖర్చు అయిపోయినాయని ఏడుస్తాడట. శవం వెళ్ళిపోయినాక దానికి ఇంత అయిపోయా, దీనికి ఇంత అయిపోయా, రోజుకి ఇంత అయిపోయా, ఏం చేయాలి ఈ సంసారం, ఎట్లా బతకాలి నేనని ఏడుస్తాడట డబ్బులున్నా కానీ. కాబట్టి పీనాసి వాడికి గుణం చూడు. పీనాసితనం అంటే సమాజంలో వాడు సంపాదించిన దాంట్లో 70% సంసారానికి ఖర్చు పెట్టుకొని 30% పొదుపు చేసుకోవాలి. అది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే పొదుపు లేకపోతే నువ్వు ఎల్లకాలం సంపాదించలేవు. నీ పొదుపు డబ్బులే నీ ముసలితనంలో నిన్ను ఆదుకుంటాయి. కాబట్టి సంపాదించిన డబ్బుల్లో 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు సంసారానికి ఖర్చు పెట్టుకొని 30 రూపాయలు దాచుకుంటే పొదుపరి అంటారు వాడిని. ప్రతి మనిషిలో ఈ గుణం ఉండాలి. అలా కాకుండా 30 రూపాయలే తిని 70 రూపాయలు దాసేవాడిని పిసనారి అంటాడు. వాడి అవసరాలు సరిగా తీర్చుకోడు. వాడికి మంచి బట్టలు ఉండవు, కూరగాయలు ఉండవు, ఇంట్లో పాలు కొనడు, పెరుగు ఉండదు, మజ్జిగ ఉండవు, ఏం ఉండవు. వాడు ఏదో అంత తినేసి ఎల్లబుచ్చుకొని పోనీలే సాల్లే అంటుంటాడు. ఇంట్లో ఎవరన్నా అడిగినా వాడు ఒప్పుకోడు. ఏదో సినిమాలో పాట కూడా ఉంది, మీ అయ్య చచ్చినా దమ్మిడి ఒగ్గను, మీ అమ్మ చచ్చినా దమ్మిడి ఒగ్గను అని. వడ్డీలో తగ్గాయి అంటే నేను తగ్గాను అన్నట్టుగా వాడు ఆ పీనాసుడు వాడు ఇంట్లో వాళ్ళ బాధలు చూడు, ఏం చూడు, వానికి డబ్బులు మిగలాలంతే. అదే చెప్పినాడు వేమని ఇంకొక పద్యంలో, లోభివాణిని చంపలోకమునందు మందు వలదు వేరు మతము గద్దు పైకమడిగినంత బగ్గునబడి చచ్చు విశ్వదాభిరామ వినురవేమ. పిసనారి వాడిని లోభివాణ్ణి చంపాలనుకుంటే వాడు ఏదో మందులు పెట్టి చంపనిలే. వాడిని అయ్యా ఒక 10,000 20,000 ఒక 5,000 అంటే డబ్బులు అడిగితే వాడు చచ్చిపోయినంత పని అయిద్దంట. వాడికి వాడు చచ్చిపోలే కానీ చచ్చిపోయినంత పని అయిద్దంట. కాబట్టి డబ్బులు అంటే వాడికి అంత పీనాస్తానం, పొదుపు అనేది ఉండాలి కానీ అంత పీనాస్తానం ఉండకూడదు. కాబట్టి దాని అవసరాలు ఏమిటి, మన నిత్య జీవితంలో మన జీవితం సుఖమయంగా మన సంసారం మన భార్య పిల్లలు అవసరాలు ఏంటో గుర్తెరిగి మనసులు కొని ఖర్చు పెట్టుకోవాలి. కానీ అది లేకుండా ఎప్పుడూ ఏమీ చినిగిన బట్టలు వేసుకొని సరైన తిండి గుడ్డ లేకుండా బతకడం అనేది అది వాడిని పిసనారి అంటాడు. అలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి కూడా కోట్ల ఆస్తి ఉన్నా వాడు శుభ్రమైన బట్ట కట్టుకోడు, శుభ్రమైన తిండి తినడు. మనిషి అనేవాడు శుభ్రంగా ఉండాలి. వేమన అన్నాడు, తల మాసిన ఒళ్ళు మాసిన వలువలు మాసిన, తల ఒళ్ళు గుడ్డలు ఇవి మాసిపోతే ధర్మపత్ని సహితము చేదరించుకొను. ధర్మపత్ని కూడా మన ఇల్లాలు భార్య కూడా అసహించుకుంటుంది దగ్గరికి రానికుండా. నీ జుట్టేది నీ బట్టలు అనేది కంపు కొడుతుంది అన్నట్టు. అంటే అట్లా ఉండకూడదు. మనిషి అన్నాక జీవితం అన్నాక శుభ్రం ఉండాలి. నిన్ను కాస్ట్లీ బట్టలు వేసుకోమని చెప్పాల. ఉన్న వాటిని ఉతికేసుకో, రోజు స్నానం చేసుకో, వేళకో అన్నం కూరలు వండుకో, నీకున్న దాంట్లో శుభ్రంగా ఉండేది నేర్చుకో. అంటే 100లో 70 రూపాయలు ఖర్చు పెట్టు, 30 రూపాయలు దాచుకో. అది మనిషి లక్షణం. ఆ విధంగా బ్రతకాలి ప్రతి మనిషికి గుర్తు చేసుకోండి. అనవసరంగా పొదుపు చేయొద్దు, అనవసరంగా ఖర్చు పెట్టద్దు. 2 తేడా చెప్పినాం. 70 పైసలు ఖర్చు పెట్టాలి, 30 పైసలు దాచుకోవాలి. ఈ 2 లక్షణాలు ఉన్నవాడికి ఎప్పుడూ ఇబ్బందులు రావు. దాచుకోవడం ఏంటంటే కొంతమంది అంటాడు, ఎప్పటికప్పుడు పాడు చేసేవాడు ఏమంటాడంటే, మిగలబెట్టి ఏం ఎత్తుకుపోతావురా, వాడు చచ్చిపోయి ఏం ఎత్తుకుపోయిండు అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. మిగలబెట్టేది ఏమన్నా ఎత్తుకుపోదామని కాదు. చచ్చిపోతే మన అవసరాలకి ఇంకొకరి కుటుంబం మీద ఆధారపడకుండా ఇంకొక వ్యక్తిని పోయి కుయ్యోమని అడుక్కోకుండా మన అవసరాలకు మనం దాచుకొని బతికితే చాలు. అదే బ్రతుకు. నీ ఇంట్లో పిల్లలకు బాగలేదనో లేదంటే భార్యకు బాగలేదనో ఎవడింటికో పోయి 500 అడుక్కొచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి రాకూడదు. నీ పిల్లలను చదివించుకునే గతి లేకుండా అడుక్కునే పరిస్థితి రాకూడదు. అది నీ ముందు చూపు. నువ్వు పెళ్లి చేసుకోక ముందు నుంచి ఆ ఆలోచన ఉండాలి. భార్య పెళ్లి చేసుకుంటే భార్యను చదువుకోగలమా, మన సంపాదన సరిపోయిద్దా అని. సరిపోయేది 1,00,000 వచ్చినా చాలవు.
రూపాయలు ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ కూడా అమ్మ నాయన కూలి పెట్టినోడు ఉన్నాడు, పిల్లల్ని చూసుకునేవాడు ఉన్నాడు. కూలి నాలికి పోయి 10,000 తెచ్చేవాడు కూడా అమ్మ నాయన కూలి పెట్టేవాడు ఉన్నాడు, భార్య పిల్లల్ని చూసుకునేవాడు ఉన్నాడు ఉన్న దాంట్లో. కాబట్టి ఎంత సంపాదించడం అనేది అది ఆ బుద్ధి గుణం ఉండాలి, తినాలి పెట్టాలి అనేది ఉండేవాడు ఉండాలి. అంతేగాని ఎంత చదివినా కానీ ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసినా పొదుపు జాగ్రత్త రెండు సమపాలలో ఉండాలి. వాడితో భార్య పిల్లలు కూడా సుఖపడతారు, ఇరుగు పొరుగు సుఖపడతారు, వాడు సుఖపడతాడు. అది లేని వాడితో పీనాస్తోడితో ఎవడు సుఖపడలేదు. అదే అయ్యా, ఈ పీనాసి గుణం ఎవడన్నా ఉంటే వదులుకోండి దయచేసి, నన్ను అపార్థం చేసుకోవద్దండి. సమాజంలో ఉన్నవాడిని చూసి చెప్తున్నా నేను. రైట్, చాలా బాగా చెప్పారు సార్. రైట్.